హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని కామెంట్స్ ద్వారా మీ పలకరింపుని చాలా మిస్ అవుతున్నానండి. రీసెంట్‌గా నేను ఒక చిన్న జాబ్ చేంజ్ అవ్వడం వల్ల వర్క్ బర్డెన్ ఎక్కువై కంటిన్యూస్‌గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయా. బట్ ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఏదో ఒక యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ చెప్పా కదండీ, వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండడంతో అసలు రెస్ట్ తీసుకోవడానికి అవ్వలేదు. కాబట్టి ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. జస్ట్ 1 వీక్ ట్రిప్ ప్లాన్ చేసుకుని మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ బ్యాంకాక్ అయితే మేము వెళ్తున్నాము. బ్యాంకాక్‌లో వెజిటేరియన్స్‌కి ఎగ్ అస్సలు తిన్న వాళ్ళకి ఫుడ్ ఆప్షన్స్ అనేవి చాలా లిమిటెడ్‌గా ఉంటాయండి. సో అక్కడ ఎప్పుడైనా మాకు ఫుడ్ దొరక్కపోతే ఆల్టర్నేట్ ఆప్షన్‌గా ఇక్కడ నుంచి మేమైతే కొన్ని ఫుడ్స్‌ని తీసుకెళ్దాం అనుకున్నాము. అందుకని ట్రిప్ ముందు రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దగ్గరలో ఉన్న ఒక డీమార్ట్ షాపింగ్‌కి వెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ లైక్ కప్ నూడిల్స్, సూప్ ప్యాకెట్స్ ఇలాంటివైతే మేము తీసుకున్నాము. వీటితో పాటు ఇంట్లో హెల్తీగా కొన్ని రెడీమేడ్ ప్రీమిక్సెస్ అయితే మేము ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్దాం అనుకున్నామండి. దానిలో భాగంగా పోహా అలాగే ఉప్మా ప్రీమిక్స్‌ని అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ముందుగా ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పల్లీల్ని డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. అది కూడా వెరీ లో ఫ్లేమ్లో, సో దట్ లోపల నుంచి కంప్లీట్గా కుక్ అవుతాయి. కాబట్టి వెరీ లో ఫ్లేమ్లో నేను వీటిని అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను. అది ఒక స్టవ్లో డ్రై రోస్ట్ అవుతూ ఉండగా మరొక స్టవ్లో పోహా ప్రీమిక్స్ కోసం ఒక 1/2 kg థిక్గా ఉండే పోహాని తీసుకుని అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. నేను టోటల్గా ఒక 1/2 kg పోహా ప్రీమిక్స్ అలాగే ఇంకొక 1/2 kg ఉప్మా ప్రీమిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఉప్మా ప్రీమిక్స్ కోసం నేను ఒక 1/2 kg ఉప్మా రవ్వని వెరీ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ని లైక్ పోహాని అలాగే ఉప్మా రవ్వని అలాగే పల్లీల్ని మూడింటిని కూడా సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అప్రాక్సిమేట్గా 15 నుంచి 20 మినిట్స్ దాకా పడుతుంది. బట్ అస్సలు హై ఫ్లేమ్ పెట్టకుండా మూడింటిని కూడా వెరీ సిమ్లో ఒక స్టవ్ మీద ఒకటి ఇంకొక స్టవ్ మీద ఇంకొకటి పెట్టి ఫ్రై అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ తీసుకున్న పల్లీలు అనేవి పోహా ప్రీమిక్స్కి అలాగే ఉప్మా ప్రీమిక్స్కి రెండిటికి కలిపి 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని అదే ప్యాన్ని క్లీన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసుకున్నానండి పోపు ఫ్రై చేయడానికి. పోపు దినుసులు వచ్చేసరికి 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు, 2 టీ స్పూన్స్ ఆవాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని అవి ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ లోపు మరొక స్టవ్ మీద ఉన్న అటుకులు అనేవి చూసారుగా ఎర్రగా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. అటుకులు అనేవి కరెక్ట్గా ఫ్రై అయ్యాయా లేదా అని తెలుసుకోవడం కోసం నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని అటుకుల్ని తీసుకుని చేతితో ఇలా నలిపితే అవి బ్రేక్ అవుతూ క్రిస్పీ సౌండ్ రావాలి. అప్పుడు మీకు అటుకులు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. అండ్ నేను ఇందాకలా ఫ్రై చేస్తున్న పోపులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకుని ఆ రెండు కూడా కంప్లీట్ ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 3 కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలో 1/2 పల్లీల్ని వీటికి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకుంటే ఇన్స్టెంట్ పోహా ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మీరు ఇలా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఆఫీస్ వర్క్లో అసలు టైం లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్లో మీకు ఇన్స్టెంట్ పోహా అనేది రెడీ అయిపోతుందండి. ఈ ప్రీమిక్స్ని మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత ఒక బౌల్లోకి తీసుకుని ఆ లెవెల్కి హాట్ వాటర్ని యాడ్ చేసుకుని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు. అండ్ ఈ పోహా ఎలా వచ్చిందో కూడా నేను ఈ వీడియోలో మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఈ లోపు ఉప్మా రవ్వ ఫ్రై అయిపోవడంతో ఉప్మా ప్రీమిక్స్లోకి పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్
స్పూన్స్ మినపప్పు, అలాగే 2 టీ స్పూన్స్ ఆవాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర. ఇందాకలాగే పోహా ప్రీమిక్స్కి ఎంత వాడామో అదే క్వాంటిటీస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని, అవి ఫ్రై అయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుని వాటిని కూడా సిమ్లో ఫ్రై చేసుకుని పసుపు యాడ్ చేసుకుని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకుని నేను మొత్తాన్ని సిమ్లో కంప్లీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని యాడ్ చేసుకుని కంప్లీట్గా కలిసేంత వరకు కలుపుకోవాలి. బట్ ఈ ఉప్మా ప్రీమిక్స్ని మాత్రం ఇందాకలో పోహా ప్రీమిక్స్కి చూపించినట్టు జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుంటే ఉప్మాలా అయితే అయిపోదు, కొంచెం ఇంకా పలుకులుగా ఉంటుంది. బట్ నేను ఈ ప్రీమిక్స్ని ఎందుకు ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నానంటే మనకి హోటల్లో ఇచ్చే కెటిల్లో వాటర్ని బాయిల్ చేసుకుని అందులో ఈ ఉప్మా నూకనైతే వేసుకుని మనం ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పోహా ప్రీమిక్స్ని యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసిన పోహా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అయితే మా లగేజ్ సర్దుకుని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. రోజు ఆఫీస్కి వెళ్ళే రూటే కానీ ఆ రోజు ఎగ్జైట్మెంట్ వల్ల చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ వెళ్ళే దారిలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా కూడా అది నాకు తెలియకుండా మా హస్బెండ్ రికార్డ్ చేశారు. ఎందుకు పడుకున్నానంటే యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చేసరికి మార్నింగ్ 5:25కి అండ్ మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి అరౌండ్ 1.5 నుంచి 2 అవర్స్ దాకా పడుతుంది. సో కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 2 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. సో దట్ మేము రీచ్ అయ్యేసరికి 3:30 అయినా మేము లోపలికి వెళ్ళి రిమైనింగ్ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ చేసుకుని గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఆ టైం సరిపోతుంది అన్న ఒపీనియన్తో కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మేము ఫ్లైట్ అనేది ఓన్లీ 1 వీక్ బిఫోర్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు పర్ పర్సన్ 9,563 రూపీస్ పడింది. అది కూడా సీట్ సెలెక్షన్తో. అండ్ ఎలాంటి మీల్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయ్యలేవు. అండ్ మేము వెళ్ళే ఈ థాయిలాండ్ ట్రిప్లో మేము దిగబోయే ఎయిర్పోర్ట్ వచ్చేసి సువర్ణభూమి ఎయిర్పోర్ట్, అది బ్యాంకాక్లో ఉంది విత్ 1 స్టాప్ లే ఓవర్, అది కూడా లక్నోలో. సో యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి లక్నోకి మేము 7:35కి రీచ్ అవుతాం మార్నింగ్. అండ్ మాకు ఈ రేట్లో 20 kgs చెక్ ఇన్ లగేజ్ అలాగే 7 kgs క్యాబిన్ లగేజ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. మీరు అరౌండ్ ఒక 3 months బిఫోర్ కనుక ఈ టికెట్ బుక్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా తక్కువకే రావచ్చు. అండ్ థాయిలాండ్ కరెన్సీ వచ్చేసరికి థాయ్ బట్స్. మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక లోకల్ షాప్లో భార్గవ్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మీరు కావాలంటే ఎయిర్పోర్ట్లో అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ 1 థాయ్ బట్కి 2.85 రూపీస్ దాకా పడింది. అండ్ ఎయిర్పోర్ట్లో మీ సూట్ కేస్కి ఒకవేళ ఎక్స్ట్రా కేర్ కావాలి అనుకుంటే లగేజ్ ర్యాపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఫైనల్లీ మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము లక్నోకి. అండ్ కరెన్సీ విషయానికి వచ్చేసరికి నా ఒపీనియన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో కంటే మీరు మల్టిపుల్ ప్లేసెస్లో మీ ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసి ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ చేసుకోవడం బెటర్. మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి ఫ్లైట్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఆ మేఘాలు అండ్ ఇంకొక వైపు సూర్యుడు చాలా అమేజింగ్గా అనిపించింది. అండ్ లక్నోకి అయితే మేము అనుకున్న టైంకి రీచ్ అయిపోయామండి. బట్ అక్కడ ఇంటర్నేషనల్ టర్మినల్కి మారి మా ఇమిగ్రేషన్ చెక్స్, లగేజ్ చెక్స్ అవన్నీ జరిగి లోపలికి ఎంటర్ అవ్వడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. లక్కీలీ మా ఫ్లైట్ కొంచెం డిలే ఉండడంతో 9 o'clock దల్లా 12కి పోస్ట్ పోన్ అయింది. సో ఆ టైం మాకు ప్లస్ అయ్యి మాకు లోపల ఇంటర్నల్గా సమ్ షాపింగ్ చేసుకోవడానికి అలాగే రిలాక్స్ అవ్వడానికి అండ్ బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అవ్వడానికి సమ్ టైం అయితే దొరికింది. అండ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను నాతో పాటు కాఫీ అయితే క్యారీ చేసుకున్నాను కాబట్టి అలా కాఫీ తాగుతూ కాసేపు అయితే రిలాక్స్ అయ్యానండి. బట్ ముందైతే చాలా చాలా టెన్షన్ పడ్డాము. పెద్ద క్యూ ఉండడంతో మా ఇమిగ్రేషన్ చెక్స్కి అలాగే సెక్యూరిటీ చెక్కి చాలా టైం పట్టేసింది. సో అసలు ఫ్లైట్ అందుతామా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము. ఈవెన్ కనెక్టింగ్ ఫ్లైట్ అయినా సరే. లక్కీలీ ఫ్లైట్ డిలే వల్ల మేమైతే ఫైనల్లీ బ్యాంకాక్కి వెళ్ళే ఫ్లైట్ అయితే ఎక్కేసాము. అలా విండో సీట్ దగ్గర కూర్చుని అవుట్ సైడ్ వ్యూస్ చూస్తూ అయితే చాలా ఎంజాయ్ చేశానండి. అండ్ ముందు రోజు రాత్రి తిన్నాము, ఆ రోజు మధ్యాహ్నం 12 అయిపోయింది. ఫుల్గా ఆకలి వేయడంతో క్యాబిన్ లగేజ్లో నాతో పాటు క్యారీ చేసిన కొన్ని స్నాక్స్ని అయితే తిన్నాను. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన పోహా ప్రీమిక్స్లో క్యాబిన్ క్రూని అడిగి హాట్ వాటర్ అలాగే సాల్ట్ తీసుకుని వాటిని యాడ్ చేసుకుని మూత పెట్టి 5 minutes తర్వాత ఇన్స్టెంట్ పోహా రెడీ అవడంతో వేడివేడిగా పోహాని అయితే తింటూ విండో నుంచి అవుట్ సైడ్ వ్యూస్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశానండి. ఇది మా ఇద్దరి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి అలా బ్యాంకాక్లో పెట్టే మా ఫస్ట్ స్టెప్ని కూడా సరదాగా అలా రికార్డ్ చేసుకున్నాము. ఫ్లైట్ డిలే వల్ల మేము బ్యాంకాక్ రీచ్ అవ్వాల్సిన టైం 2:25 అయితే మేము 4:30 ఆ టైంకి అయితే బ్యాంకాక్కి రీచ్ అయ్యామండి. అలా ఎయిర్పోర్ట్ వాల్స్ మీద ఉన్న పెయింటింగ్స్ చూస్తూ అలా నడుచుకుంటూ ఇమిగ్రేషన్ చెక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం.
పెడుతున్నాము. అండ్ మీరు కావాలనుకుంటే మల్టిపుల్ కరెన్సీ ఎక్స్చేంజెస్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి, అలాగే సిమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిమ్ రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ముందుగానే ఇండియా నుంచి క్లూక్ యాప్ని యూజ్ చేసుకుని 10 డేస్కి 50 GB డేటాతో ఒక ఈ సిమ్ అయితే తీసుకున్నాము. అలా ఫైనల్లీ ఇమిగ్రేషన్ చెక్ దగ్గరికి అయితే వచ్చేసాను. లోపలికి ఫొటోస్ వీడియోస్ అలౌ లేదు కాబట్టి ఇంటర్నల్ ప్రొసీజర్ అయితే నేను వీడియో తీయలేకపోయాను. థాయిలాండ్ అనేది ఇండియన్స్ కి వీసా ఫ్రీ కంట్రీ కాబట్టి మనము వీసాకి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇండియా నుంచి మనం థాయిలాండ్ వెళ్ళే 72 hours బిఫోర్ ఆన్లైన్లో ఒక ఫామ్ TDAC థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అనే ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం ఏ రోజైతే జర్నీ చేస్తామో ఆ రోజు నుంచి 72 hours బిఫోర్ మాత్రమే మనం ఫిల్ చేయగలుగుతాము. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ నేము, పాస్పోర్ట్ నెంబరు, ఏ రీజన్ మీద మనం థాయిలాండ్ విజిట్ చేస్తున్నాము, ఏ డేట్న విజిట్ చేస్తున్నాము, అలాగే మనం ఎక్కడ ఏ అకామిడేషన్లో ఉంటున్నాము, ఈమెయిల్, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మనం ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన వెంటనే మనకి ఈమెయిల్కి అరైవల్ కార్డ్ అనేది అయితే వస్తుంది. ఈ అరైవల్ కార్డ్ జెరాక్స్, అలాగే అకామిడేషన్ జెరాక్స్, అలాగే రిటర్న్ టికెట్ జెరాక్సెస్ అయితే మనం ఇమిగ్రేషన్ దగ్గర అయితే చూపించాల్సిన అవసరం ఉంటుంది. మేమైతే థాయిలాండ్లో ఫస్ట్ 3 days పటాయాని విజిట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మేము దిగిన సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి రాగానే పటాయాకి డైరెక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ మేము తీసుకున్న అకామిడేషన్ అనేది నార్త్ పటాయా దగ్గర కాబట్టి మేమైతే నార్త్ పటాయాకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకుందుకు కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక బస్ సీట్స్ ఫిల్ అవ్వగానే ఆ బస్కి టికెట్స్ ఇవ్వడం ఆపేసి నెక్స్ట్ బస్ యొక్క టైమింగ్స్ అక్కడ డిస్ప్లే చేస్తూ ఆ బస్కి టికెట్స్ ఇష్యూ చేస్తారు. మేము వెళ్ళే టైంకి మాకు 5:30 బస్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ పర్ పర్సన్కి 190 థాయ్ బాట్స్ అయితే వీళ్ళు ఛార్జ్ చేశారు. అండ్ ఒక పర్సన్కి ఒక లగేజ్ బ్యాగ్ మాత్రమే అలౌ ఉంటుంది. ఎక్స్ట్రా లగేజ్ కి ఒక్కొక్క లగేజ్ కి 20 థాయ్ బాట్స్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈ లగేజ్ మనం సీట్ దగ్గర అయితే పెట్టుకుందుకు ఉండదు. ఈ లగేజెస్ మొత్తం బస్ లో కిందన ప్లేస్ చేసేస్తారు. ఫైనల్లీ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి అయితే పటాయాకి బస్ అనేది స్టార్ట్ అయిపోయింది. నా అప్కమింగ్ వీడియోస్లో పటాయాలో మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, వాటికి ఎంత ఛార్జెస్ అయ్యాయి, ఎక్కడ అకామిడేషన్ తీసుకున్నాము, ఇలాంటి మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.